హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక బ్యూటీ టిప్ అయితే తీసుకొచ్చాను. రోజ్ వాటర్ చేద్దామని అయితే నేను ఒక ఫ్రెష్ గులాబీలు అయితే తీసుకున్నానండి. అవి పువ్వుల్ని రేఖల కింద అయితే సపరేట్ చేసుకున్నాను. రోజ్ వాటర్ ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట నుంచి అయితే అస్సలు తీసుకురాను, ఎందుకంటే దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో ఇంట్లో చేసుకుంటే మాత్రం క్వాంటిటీ చాలా వస్తుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని గులాబీలతో మనం ఎంత అంత వాటర్ రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోనే. సో దీంతో నేనైతే 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కూడా బయట తెచ్చుకోను, ఎప్పుడు ఏవైనా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని, స్కిన్కి చాలా మంచివి. సో బాగా వాటర్ అయితే మరిగింది కదండి, దీంట్లో మనం గులాబీ పూలు అయితే వేసుకుందాము. వేసుకొని బాగా మరిగించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా మీరు గులాబీలు స్మెల్ చూసారా ఎంత బాగా స్మెల్ వస్తుందో? ఇప్పుడైతే చూడండి, మరుగుతుంటేనే గులాబీలు ఎంత వాసన వస్తున్నాయి, సువాసన ఎంత బాగున్నాయి చూసారా? ఇది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. నేను 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వచ్చేలాగా మనం మరిగించుకోవాలన్నమాట. సో వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది చూడండి. సో బాగా మరిగించుకొని దీన్ని మనం వడపోసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం మనకు చాలా రోజుల వరకు ఇది పనికొస్తుంది అన్నమాట. దీంతో మనం ఎన్ని విధాలుగా మనం చేసుకోవచ్చు అంటే, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, ప్లస్ ముల్తానీ మట్టిలో కూడా వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, ప్లస్ మనం శనగపిండి, పసుపు ఇలాంటివి మనం ఫేస్కి ప్యాక్ వేసుకుంటాం కదా, సో దాంట్లో కూడా మనము రోజ్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా మనం రోజ్ వాటర్స్ ఎలా వాడతాము అన్ని విధాలుగా కూడా ఇది వాడుకోవచ్చు. సో బయట దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఇంట్లో చేసుకునేది ఏంటంటే మీ ముందే నేను చూపిస్తాను చూడండి, ఎంత కలర్ఫుల్గా రెడ్ కలర్లో వచ్చిందో. బయట ఎందుకు మరి వాటర్ లాగా ఉంటుందో నాకైతే తెలియదు, నాకు ఇష్టం ఉండదు కూడా. చూడండి, పర్ఫెక్ట్ కలర్లోని రోజ్ వాటర్ అయితే నేను రెడీ చేసుకున్నాను. మీరే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత కలర్ఫుల్గా రోజ్ వాటర్ వచ్చింది కదా. నేనైతే ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర గాజు సీసాలు లేవన్నమాట. సో మీరు గాజు సీసాలో అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. స్ప్రే బాటిల్స్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మనకి ఫేస్కి స్ప్రే చేసుకోవడానికి, హెయిర్కి స్ప్రే చేసుకోవడానికి, ఫేస్ ఏదైనా ఉపయోగించుకోవడానికి స్ప్రే బాటిల్లో అయితే ఎప్పటికప్పుడు